అటువంటి రామచంద్రమూర్తి దేవాలయం చూశాను. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రేవాచయతి ప్రభంజనసుతం తత్వం మునిభ్య పరం వ్యాఖ్యాంతం భరతాధిభిపరివృతం రామం భజే శ్యామలం అంటారు. వీరాసనం అని గురువుగారు వేదాంత విద్య ప్రబోధం చేసేటప్పుడు దక్షిణామూర్తి కూర్చుంటారే, మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యుమానం వర్షిష్టాంతే వసదృశిగణై ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముత్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. చిత్రం వటతరూర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా అంటారు. కుడికాలు మీద ఎడమకాలు వేసుకుని కూర్చుని ఉంటారు గురువుగారు, దాన్ని వీరాసనం అంటారు. అలా వీరాసనం వేసుకుని ఇలా చిన్ముద్ర పట్టి మాట్లాడుతున్నారు అంటే వేదాంత తత్వం మాట్లాడుతున్నారు గురువుగారని. రాముడు అట్లా కూర్చున్నాడు అంటే రాముడు పరిపాలకుడిగా కాదు, గురువుగా కూర్చున్నాడు. రాముడు గురువుగా కూర్చుని వేదాంతం చెప్తుంటే భరతాదిభి భరతాదులు మునులు కూడా ఆ సభలో ఉన్నారు. అంటే రెండు రకాలుగా ఆలోచన చేస్తే యువరాజు భరతుడు కాబట్టి ముందు వరసలో ఎవరు కూర్చోవాలి అంటే భరతుడు కూర్చోవాలి. లేదా ఎప్పుడు ఆధ్యాత్మ విద్యని మననం చేసే లక్షణం ఉన్నటువంటి మునులు కూర్చోవాలి. కానీ రాముడు వేదాంతము మాట్లాడేటప్పుడు హనుమని ఎదురుగుండా కూర్చోమని ఆదేశించారు. వేదాంత సభ జరుగుతున్నప్పుడు సభలో ఎవరు ముందు కూర్చోవాలి అన్నది గురువు నిర్ణయం చేస్తారు. ఎందుకనంటే ఎవరు అందరికన్నా జిజ్ఞాసో, ఎవరు దాని మీద ఎక్కువ శ్రద్ధాభక్తులు కలిగిన వారో, ఎవరు చెవులను దొప్పలు చేసుకుని జుర్రుకుంటారో అటువంటి వారిని ముందు కూర్చోబెడతారు గురువుగారు. ఎవరిని కూర్చోబెట్టుకున్నారు అంటే హనుమని కూర్చోబెట్టుకున్నారు. భరతాదులు యువరాజాదులైనా వాళ్ళందరినీ కూడా వెనక్కి కూర్చోమన్నారు. నేను రాజుగా కూర్చున్నప్పుడు నువ్వు యువరాజుగా నా ముందు కూర్చోవడానికి అర్హుడివి, కానీ నేను వేదాంత సభలో గురువుగా కూర్చున్నప్పుడు నువ్వు నా ముందు కూర్చోవడానికి అర్హుడివి కావు, హనుమ కూర్చోవాలన్నారు. అంటే ఆయన ఎంత యోగ్యుడైన శిష్యుడో అర్థమవుతుంది. ఆ పాఠం చెప్పేటప్పుడు రాముడు గురువుగా కూర్చుంటే గురుపత్ని సీతమ్మ, గురుపత్ని గురుపుత్రుడు వీళ్ళ ముగ్గురిది ఒక స్థాయి అంటుంది శాస్త్రం గౌరవానికి. గురుపత్నిగా సీతమ్మ పక్కన కూర్చుంది. అందుకే ఆ శ్లోకంలో విచిత్రం ఏమిటంటే సీతమ్మ అనలేదు, జానకం లేదు, మైథిలి అనలేదు, వైదేహి అన్నారు. రాముడు చెప్తున్నది వేదాంత పాఠం, ఆత్మ గురించి చెప్తున్నాడు. అప్పుడు ఆవిడ విదేహ వంశం అంటే దేహభ్రాంతి లేని వంశంలో పుట్టినది అంటే ఆత్మగా ఆవిడ నిలబడింది. అందుకని ఆవిడ వైదేహిగా కూర్చుంటే ఈయన గురువుగా కూర్చున్నారు. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రేవాచయతి ప్రభంజనసుతం తత్వం మునిభ్య పరం వ్యాఖ్యాంతం భరతాధిభిపరివృతం రామం భజే శ్యామలం. అంటే అంత గొప్ప శిష్యుడు లోకంలో ఇంకొకడు ఉండడు. మీరు ఏ కోణంలో చూడండి, అంత గొప్ప శిష్యుడు హనుమ. ఆయన లాంటి సచివుడు, ఆయన లాంటి ఉద్యోగి కూడా ఉండడు. ఒక ఉద్యోగి అన్న విషయంలో అందరికన్నా ఎక్కువ నమ్మకం ఎవరికి ఉండాలి అంటే యజమానికి ఉండాలి. ఎవరి దగ్గర మనం పని చేస్తున్నామో ఆ యజమానికి ఈయనకి ఒక కార్యం అప్పచెప్పితే ఇక నేను చూసుకోవలసిన అవసరం లేదు. నేను 38 ఏళ్ళు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేశాను. ప్రతి సంవత్సరం ఏసీఆర్స్ అని యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ అని పెర్ఫార్మెన్స్ అప్రైజల్ రిపోర్ట్స్ ఉంటాయి. ఎలా ఏడాది ఉద్యోగం చేశామన్న దాని మీద మా పై అధికారులు మా గురించి రాస్తారు. అందులో ప్రధానమైన విషయం ఏంటంటే ట్రస్ట్ వర్దినెస్ అని ఒకటి ఉంటుంది. ఈయన ఎంత విశ్వసనీయుడు, ఈయన్ని నమ్మవచ్చా, ఓ పనప్ప చెప్తే తప్పకుండా చేస్తాడు అని మనం నమ్మచ్చా అని ఒక ప్రత్యేకంగా కోలం. దాన్ని పై అధికారులు ఎలా ఈవాల్యుయేట్ చేస్తారు అన్న దాన్ని బట్టి మన ప్రమోషన్ ఆధారపడి ఉండేది ఆ రోజుల్లో. కాబట్టి ఆ ట్రస్ట్ వర్దినెస్ అని నేను ఇందాక అన్నానే, ఆ విశ్వసనీయత అది ప్రభువు దగ్గర చూరగొనగలగాలి. అది సంపాదించుకున్న వాడెవరో ఆయన యోగ్యుడైనటువంటి ఉద్యోగి. అది సంపాదించుకోలేకపోతే అర్థం లేదు. సుగ్రీవుడు సీతాన్వేషణం కొరకు అన్ని దిక్కులకు వానరములను పంపాడు. ఒక్కొక్క దిక్కుకి కోటాను కోట్ల వానరములను పంపాడు.
దక్షిణ దిక్కుకు వెళ్ళే వానరములకు అంగదుడు యువరాజు కాబట్టి ఆయన్ని నాయకుడిని చేశాడు. అంగదుడు నాయకుడిగా ఆ సమూహం అంతా బయలుదేరిపోతోంది. హనుమన్ ఒక్కరిని సుగ్రీవుడు వెనక్కి పిలిచాడు. వెనక్కి పిలిచి హనుమయందు ఉన్నటువంటి గొప్ప గుణముల గురించి కొన్ని ప్రస్తావన చేశాడు. త్వయ్యేవ హనుమన్నస్తి బలం బుద్ధి పరాక్రమ దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయ పండిత అన్నాడు. హనుమ నీయందు మాత్రమే ఉన్న గుణములు కొన్ని ఉన్నాయి. బలం బుద్ధి పరాక్రమ. బలము వ్యక్తము కాదు, శరీరమునందు ఉండిపోతుంది. ఆ శరీరమునందు ఉన్న బలమునందు నువ్వు అప్రమేయుడవు. నీకన్నా ఇంకా గొప్ప బలవంతులు నా దగ్గర ఉన్నారని నమ్మడం సాధ్యం కాదు. నువ్వు అంత బలము కలిగినటువంటి వాడివి. కాబట్టి నీ అంత గొప్ప బలవంతుడు లేడు. కాబట్టి కార్యమును సాధించగలిగిన వాడివి నువ్వే. అసాధ్య సాధక అని హనుమకి ఒక బిరుదునామం ఉంది. అందుకే ఎంతటి అసాధ్యమైన కార్యమైనా, ఎవరికి అసాధ్యమైనదైనా హనుమకి అప్పచెప్పినప్పుడు మాత్రం అది సాధింపబడుతుంది అని. అంతటి బలమున్నవారు, ఎంత బలమున్నవారైనా బుద్ధి లేనివాడు అనుకోండి, ఆ బలం ఎందుకు పనికిరాదు. ఏ ప్రజ్ఞ ఉండనివ్వండి, ఏ విభూతి ఉండనివ్వండి, ఏ కళ ఉండనివ్వండి, దానికి తోడు ఏది కావాలి అంటే బుద్ధి తోడు కావాలి. బుద్ధి తోడైన నాడు ఏం చేస్తాడంటే ఎప్పుడూ సింహావలోకనం చేసుకుంటాడు. సింహావలోకనము అంటే లోకంలో సింహమును మించినటువంటి మృగము వేరొకటి ఉండదు. మృగరాజు అని కీర్తింపబడుతుంది. ఆ మృగరాజైనటువంటి సింహం గుహలోంచి బయటికి వచ్చి విడుతోందనుకోండి, మిగిలిన జంతువులన్నీ కూడా దిక్కులు పట్టి పారిపోతాయి. అన్ని జంతువులు పారిపోతున్నా సింహం నన్ను ఎవరేం చేస్తారులే అని ఏమారి ఉండదు. తాను నడిచి వెడుతూ 10 అడుగులు వేసిన తరువాత ఏదో కాకతాళీయంగా వెనక్కి తిరిగి చూడడం కాదు, బాగా ఆగి ఏదైనా ఒక ఎత్తైన రాయి మీద కూర్చుని వెనక్కి తిరిగి బాగా అన్ని వైపులా పరిశీలిస్తుంది. ఏదైనా ఉపద్రవం ఉందా అని పరిశీలించుకుంటుంది తప్ప నేనింత వాణ్ణి కదా, నన్ను ఎవరేం చేస్తారని నిస్సంకోచంగా నడిచి వెళ్ళదు. వెనక్కి తిరిగి చూసుకుంటూ ఉంటుంది. సింహావలోకనం అంటారు. సింహావలోకనము చాలా చాలా గొప్ప విద్య. తాను ఎదగాలి అంటే రావలసినది ఇది అంటే తన బలహీనతలను తానే గుర్తుంచుకోవాలి. ఇప్పుడు నేను ఈ సభలో మాట్లాడి వెళ్ళిపోయాను అనుకోండి, నాకు ఎవరైనా ఒకవేళ మీరు ఇది ఇలా మార్చుకుంటే బాగుంటుందని చెప్పచ్చు, చెప్పకపోవచ్చు. కానీ నాకు నేను పరిశీలించుకోవాలి. ఇట్లా చెప్పచ్చా, ఒక్కరోజు హనుమ గురించి చెప్తే ఇంకా ప్రధానమైన విషయాలు ఏమైనా నేను ప్రస్తావన చెయ్యొచ్చా అన్నది నేను పరిశీలించుకోవాలి. హనుమ యొక్క బుద్ధిలో గొప్పతనం ఏమిటంటే నిరంతర పరిశీలనం చేసుకుంటారు. తనని తాను ఎప్పుడూ పరిశీలనం చేసుకుంటారు. అందుకే మీకు రామాయణం సుందరకాండలో ఒక శ్లోకం పదే పదే కనపడుతుంది. భూతాశ్చార్థా విపద్యంతే దేశకాల విరోధిత అర్ధానర్ధాంతరే బుద్ధిర్నిశ్చితాపి నశోభతే ఘాతయంతి కార్యాణి దూతా పండితమానిరః. ఎంత గొప్ప విద్వాంసుడైనా, ఎంత గొప్ప పండితుడైనా, ఎంత గొప్ప విభూతి కలిగిన వాడైనా దేశము కాలము ఈ రెండిటినీ పట్టించుకోకుండా అతిశయంతో ప్రవర్తించే దూత తనని తాను పాడు చేసుకుంటాడు, ప్రభు కార్యాన్ని పాడు చేస్తాడు. నేను అట్లా ప్రవర్తించట్లేదు కదా. హనుమ 1కి 10 మార్లు తనని తాను పరిశీలించుకుంటాడు. అందుకే త్వయ్యేవ హనుమన్నస్తి బలం బుద్ధి పరాక్రమ. నీ యందు అంత బలమున్నది, నీ యందు అంత గొప్ప బుద్ధి ఉన్నది, అంత మంచి నిర్ణయం చేయగలవు. పరాక్రమ, ఎప్పుడు ఎంత యుద్ధం చెయ్యాలో, ఎంతవరకు మాత్రమే నీ బలాన్ని ప్రదర్శించాలో అంతవరకు మాత్రమే ప్రదర్శించడం పరాక్రమం. బలం ఉంది కదానని ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ దాన్ని మోతాదుని మించి ప్రదర్శించకూడదు. నేను మీకు ఒక్క ఉదాహరణ చెప్పాలి అంటే, నిజానికి హనుమ కానీ సంకల్పం చేస్తే ఆయన సుందరకాండలో రావణాసురుడి దగ్గర రాయబారం చెప్పడానికి వెళ్ళినప్పుడు లంకా పట్టణానికి రావణాసురుడికి కూడా ప్రమాదం ఏర్పడింది. కారణం ఏమిటంటే ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు.
బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసినప్పుడు తెలియక చుట్టూ ఉన్న రాక్షసులు హనుమ ఉద్ధతిని కట్టడి చేస్తున్నామనుకుని చిరిగిపోయిన పాతగుడ్డలు, ఆ తాళ్ళు ఇలాంటివి తీసుకొచ్చి ఆయన్ని కట్టారు. అలాంటివి పెట్టి కడితే అది బ్రహ్మాస్త్రానికి అవమానం. అందుకని బ్రహ్మాస్త్రం విడిచిపెట్టేసింది. ఎవరి మీదైనా బ్రహ్మాస్త్రం ప్రయోగించిన తరువాత బ్రహ్మాస్త్రం విడిచిపెట్టేస్తే ఇక మరునాటి సూర్యోదయం వరకు ఆయన మీద ఏ అస్త్రం పనిచేయదు. హనుమకి అసలే వరాలు, ఆయన మీద ఏ అస్త్రం పనిచేయదు. పైగా బ్రహ్మాస్త్రం విడిచిపెట్టేసింది. కాబట్టి ఇప్పుడు లంకాపట్టణం అంతా సంశయ స్థితిలోకి వెళ్ళిపోయింది. నిజానికి హనుమ ఒక్కరే ఆ రోజు రావణ సంహారం చెయ్యగలరు, అందులో అనుమానం ఏం లేదు. ఆయన కూడా చెప్పారు ఆ మాట. అయినా ఆయన చంపరు. ఎందుకు చంపరు, ఎందుకు అనవసరంగా అక్కర్లేని విధ్వంసం జోలికి వెళ్ళరు అంటే అది రాముడు చెయ్యవలసిన పని. నేను వచ్చింది రామదూతగా. ఎంతవరకు అంటే లంకాపట్టణం యొక్క ఆనుపాన్లు తెలుసుకుని దీని బలము బలహీనతలను తెలుసుకొని ప్రభువైన సుగ్రీవుడికి రాముడికి నివేదించాలి తప్ప నేను నిష్కారణంగా ఇక్కడ లంకాపట్టణాన్ని అంతటినీ కూడా క్షోభింప చేయవలసిన అవసరం లేదని సంయమనం పాటించి వెళ్ళిపోతారు. అది బుద్ధి. ఎక్కడ ఎంత బలం ప్రయోగించాలో అంత బలమే ప్రయోగించాలి. లంకిణి అంటాను తెలుగులో, సంస్కృతంలో లంక అంటారు. లంకాపట్టణానికి అధిదేవత ఆమె. మంత్రపరుసరమైనటువంటి స్వరూపం. లంకని వశం చేసుకోవాలి తప్ప లంకని సంహరించడం సాధ్యం కాదు. ఒక మంత్రాధిష్టాన దేవత వశవర్తి అవుతుంది తప్ప మంత్రాధిష్టాన దేవతని సంహరించడం సాధ్యం కాదు. అందుకే లంకతో యుద్ధం చేసినప్పుడు తత సంవర్తయామాస మామహస్తస్యోంగిళీ ముష్టినాభిజగానైనాం హనుమాన్ క్రోధమూర్చిత. నిజానికి ఆ లంక హనుమని కొట్టింది వీపు మీద దెబ్బ. హనుమ తిరిగి కుడి చేత్తో కొడితే ఆమె ఇక మళ్ళీ పైకి లేవదు. శరీరం అంతా కూడా సంధిబంధములు భగ్నమైపోయి పడిపోతుంది, ప్రాణం ఉన్నా కూడా. అట్లా చేయకూడదు. ఆమె చెప్పుకుంది, అహం రాక్షసరాజస్య రావణస్య మహాత్మనః ఆజ్ఞా ప్రతీక్షా దుర్ధర్ష అని చెప్పుకుంది. కాబట్టి ఆమె లంకాపట్టణాన్ని సంరక్షించేటటువంటి అధిదేవత. అటువంటి స్త్రీని కుడి చేతితో నేను కొట్టను, ఎడమ చేతితో మాత్రమే కొడతానంతవరకు చాలు ఆమె వశవర్తి కావడానికని. తత సంవర్తయామాస వామహస్తస్య ఉంగుళీ ముష్టినాభిజగానైనాం హనుమాన్ క్రోధమూర్చిత. అంత కోపం వచ్చినా నిగ్రహించుకొని ఎడమ చేతి పిడికిలి బిగించి గుద్దారు తప్ప ఆయన కొట్టలేదు. ఆమె రాజద్వారం తెరిచి ఇందులోంచి లోపలికి వెళ్ళిపో లంకాపట్టణంలోకంది. అయినా ఆయన వెళ్ళలేదు. ఆయన అద్వారీణ మహాబాహు ప్రాకారమభిపుప్లివే ప్రవిశ్య నగరీం లంకాం కపిరాజ హితంకర అంటారు మహర్షి. ఆ ద్వారానికి ఉన్నటువంటి తోరణం మించి దూకి లోపలికి వెళ్ళారు. తలుపు తెరిస్తే తలుపులోంచి వెళ్లకుండా ద్వారం మించి దూకి వెళ్ళడం ఎందుకు, ఎడమ పాదం ముందు పెట్టడం ఎందుకు అంటే ప్రభువు యొక్క హితాన్ని కోరేవాడు శత్రుపురంలోకి వెళ్తున్నానని భావనతో వెడుతున్నవాడు రాజద్వారం నుంచి వెళ్ళకూడదు. ఎవరు రాజద్వారంలోంచి వస్తున్నారో వాళ్ళు అనుకూలులని గుర్తు. అందుకే దేవాలయంలో ఆశీర్వచనం చేస్తే రాజద్వారే రాజముఖే అని ఆశీర్వచనం చేస్తారు. మీరు ఎప్పుడు ఇట్లాగే రావాలని. గోడ దూకొచ్చినవాడు, ద్వారం నుంచి దూకొచ్చినవాడు అంటే శత్రువు అని గుర్తు. తనని పంపిన సుగ్రీవుడికి ఈ రావణాసురుడి శత్రువు. కాబట్టి శత్రుపురంలోకి రాజద్వారంలోంచి వెళ్ళకూడదు. అందుకని అద్వారేణ మహాబాహు ప్రాకారమభిపుప్లివే ప్రవిశ్య నగరీం లంకాం కపిరాజ హితంకర. సుగ్రీవుడికి హితకరుడైనటువంటి హనుమ దూకి వెళ్ళారు తప్ప రాజద్వార ప్రవేశం చెయ్యలేదు. ఆయన బుద్ధి అంత సునిశిత ప్రజ్ఞతో ఉంటుంది. అందుకే మనోజవం మరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వరిష్టం అంటే సంస్కృతంలో ఇక అంతకన్నా పైన ఎవ్వరూ ఉండరు అని గుర్తు. బుద్ధిలో ఇక హనుమని మించిన వారు లోకంలో ఉండరు. అంత గొప్ప బుద్ధిమంతుడు. బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి. ఆయన ఏదైనా ఒక నిర్ణయం చేసుకునేటప్పుడు అంత బాగా నిర్ణయం చేసుకుంటారు. అందుకే సుగ్రీవుడు పిలిచి తన దగ్గర పనిచేసే వాళ్ళల్లో ఇన్ని కోటానుకోట్ల మంది వానరులలో హనుమ యొక్క ప్రత్యేకత ఏమిటో చెప్పారు. చెప్పి త్వయ్యేవ హనుమన్నస్తి బలం బుద్ధి పరాక్రమ
దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయ పండిత, నీతి కలిగిన వాడివి, నీతి శాస్త్రం ఎరిగిన వాడివి, అన్నిటిని మించి దేశకాలములు తెలిసి ఉన్నవాడివి. దేశము కాలము ఈ రెండు ధర్మానికి ప్రధానం. కాలమును బట్టి ధర్మం మారిపోతుంది. ప్రాతకాలంలో ధర్మం ఒకటి, మాధ్యాహ్న కాలమునందు ధర్మం ఒకటి, సాయంకాలం ధర్మం ఒకటి, రాత్రి వేళ ధర్మం ఒకటి. ధర్మము దేశమును బట్టి మారిపోతుంది, కాలమును బట్టి మారిపోతుంది. నేను నా ఇంట్లో ఉన్నాననుకోండి, నా ఊరిలో నా ఇంట్లో నేనున్నాననుకోండి, నా పూజా విధానం కానీ నేను పాటించవలసిన నియమాలు కానీ ఒకలా ఉంటాయి. నేను వేరొక ప్రదేశానికి వచ్చి ఉన్నాననుకోండి, అప్పుడు నేను చెయ్యవలసిన పూజ కానీ నేను చెయ్యవలసిన ఆచరణ కానీ వేరు విధంగా ఉంటాయి. అంటే దేశమును బట్టి మారిపోతుంది ధర్మం. ఇక్కడ ఉన్నామనుకోండి, ఏ శివలింగానికో అభిషేకం చేయడానికి ఆలయంలోకి వెడితే చొక్కా కానీ బనీను కానీ లేకుండా ఉత్తరీయం వేసుకొని అభిషేకం చేస్తాం. అదే మీరు ఉత్తర భారతదేశంలో ఏ కేదార్నాథో వెళ్ళారనుకోండి, ఎన్ని బట్టలు వేసుకోగలిగితే అన్ని బట్టలు వేసుకుని అభిషేకం చేయడం ధర్మం, అయితే కొయ్యబారిపోతారు. దేశమును బట్టి ధర్మం మారిపోతుంది. శరీర రక్షణ ప్రధానమై ఉంటుంది. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం అంటాడు కాళిదాస మహాకవి. శరీరం లేకుండా ధర్మం ఎట్లా చేస్తారు? కాబట్టి దేశమును బట్టి ధర్మం మారుతుంది, కాలమును బట్టి ధర్మం మారుతుంది. ఇది నీకు బాగా తెలుసు హనుమ. దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయ పండిత. కాబట్టి సీతాదర్శనము నువ్వు మాత్రమే చేస్తావు. సీతమ్మ క్షేమ వార్త నువ్వే తీసుకొస్తావని నాకు ప్రగాఢమైన విశ్వాసం ఉన్నది అని హనుమతో సుగ్రీవుడు చెప్పాడు కిష్కింధకాండలో. సుగ్రీవుడు చెప్తున్న మాటలు రామచంద్రమూర్తి విన్నారు కాబట్టి ప్రభువుకి ఈయన మీద నమ్మకం ఉంది. ప్రభువు ఈయన్ని నమ్మాడు అంటే ఈయన వలననే నా కార్యము నెరవేరుతుంది, సీతమ్మ క్షేమవార్త తెలుస్తుందని వెంటనే ఆ హనుమని పిలిచి రామచంద్రమూర్తి దదౌ తస్య తథ ప్రీతః స్వనామాం కోపసి శోభితం అంగుళీయమభిజ్ఞానం రాజపుత్రాః పరంతపః. రాముడు ఇన్ని కోట్ల మంది వానరులు అన్ని దిక్కులకు ఎడుతుంటే, యువరాజు అంగదుడే దక్షిణ దిక్కుకు వెడుతుంటే ఎవరికి ఇవ్వాల అభిజ్ఞానం? తన పేరు వ్రాసి ఉన్నటువంటి ఉంగరం హనుమను పిలిచి ఆయనకి ఇచ్చారు. ఇచ్చి నువ్వు ఈ ఉంగరాన్ని తీసుకెళ్ళి సీతమ్మ దర్శనం అయినప్పుడు అభిజ్ఞానముగా ఇయ్యి, లేకపోతే నిన్ను గుర్తుపట్టడం కష్టం, వేటుపడిన ప్రాణం అంటారు తెలుగులో. అదొక గొప్ప జాతీయం. వేటుపడిన ప్రాణం అంటే అదే పనిగా మోసానికి గురైపోయాడు అనుకోండి. జీవితంలో ఎంత మంచి వాళ్ళని కూడా నమ్మడానికి తటపటాయిస్తాడు. అది ఆయన వ్యక్తిత్వ దోషం కాదు, ఆయన జీవితంలో అన్ని మాటలు మోసగింపబడ్డాడు. మంచివాళ్ళు అని నమ్మి మోసగింపబడి మంచి వాళ్ళని కూడా నమ్మడానికి భయపడే రోజు వచ్చేసింది. అప్పుడు వేటుపడిన ప్రాణం అండి అయింది అంటారు. సీతమ్మ అప్పటికి రావణాసురుడి చేత మోసగింపబడింది. చుట్టూ ఎక్కడ చూసినా రాక్షసులే. లంబకర్ణ లలాటంచ లంబోదర పయోధరాం లంబోష్టీం లంబచుముకాం లంబాస్యాం లంబజానుకాం అని భయంకరమైన రాక్షస స్త్రీలు పరివేష్టించి ఉన్నారు. కాబట్టి అనుమానంలో ఉన్న సీతమ్మ నిన్ను నమ్ముతుందో నమ్మదో. నువ్వు మళ్ళీ రావణుడివే ఈ వేషంలో వచ్చావనుకుంటుందేమో. ఎందుకంటే అనుమానించడానికి వీలు లేని సాధు రూపంలో వచ్చి సీతాపహరణం చేశాడు. సీతాపహరణం చేయడంలో కూడా వాల్మీకి రామాయణంలో సీతమ్మని జుట్టు పట్టి ఈడ్చి తీసుకెళ్ళాడు. జుట్టు పట్టి ఈడ్చి తీసుకెళ్ళినప్పుడు బ్రహ్మగారి సమాధిలో ఉలిక్కిపడ్డాడు. ఉలిక్కిపడి నువ్వు చనిపోవడానికి కావలసిన పాపం ఇప్పుడు చేశావురా అన్నాడు. అందుకే మిగిలిన అవతారాలు వేరు, సీతమ్మ అవతారం వేరు. రావణ సంహారం కోసం ఆవిడ అంత కష్టపడవలసి వచ్చింది. అటువంటి రావణాసురుడి మాయావేషంలో సీతాపహరణం చేశాడు. కాబట్టి నమ్మచ్చు, నమ్మకపోవచ్చు. అందుకని స్వనామాం కోపశోభితం అభిజ్ఞానం, నా ఉంగరం నా పేరు వ్రాసి ఉన్నది నీకు ఇస్తాను, దీన్ని నువ్వు సీతమ్మకిమ్మని హనుమకొక్కరికి ఇచ్చారు. మీరు కిష్కింధకాండ పరిశీలిస్తే హనుమ దాన్ని వెళ్ళినప్పుడు ఎక్కడ పట్టుకొని తీసుకెళ్లారో తెలుసా? ఇది నాకు ప్రభువు, నాకు దైవమైనటువంటి రామచంద్రమూర్తి చేతికి సంబంధించినటువంటి ఆభరణం. ఆ చెయ్యి జగద్రక్షణ చెయ్యగలిగిన చెయ్యి. అటువంటి చేతికే ఆభరణమైన ఉంగరాన్ని నేను శరీరంలో ఎక్కడ పెట్టుకుని వెళ్ళినా
అది అర్థం లేని విషయం అని బాగా ఒత్తుగా పెరిగినటువంటి జుత్తు లోపలికి దాన్ని దోపుకుని వెళ్ళారు అని రాశారు వాల్మీకి రామాయణంలో. అంటే దాన్ని శిరస్సు మీద పెట్టుకుని వెళ్ళారు. సాధారణంగా లోకంలో ఏమిటంటే హనుమ అంటే వానర స్వరూపం కాబట్టి ఆయన ఏదో కించిత్ చాంచల్య బుద్ధితో ఉంటారనుకుంటారు, కానీ కాదు. నిజానికి మనుష్య శరీరాలతో ఉన్న నాబోటిగాడి మనసు నిరంతరం చంచలంగా ఉంటుందేమో కానీ వానర శరీరంలో ఉన్నటువంటి హనుమ యొక్క మనసు మాత్రం నిశ్చలంగా ఉంటుంది. వానరం చాంచల్యానికి గుర్తు, కానీ వానర శరీరంతో ఉండే హనుమ యొక్క మనసు మాత్రం అంత నిశ్చలంగా ఉంటుంది. ఆయన ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు రామధ్యాన తత్పరులైపోయి అంత నిశ్శబ్దంగా కూర్చోగలరు. ఆయన కానీ ఏదైనా పని చెయ్యవలసి వస్తే అంత వేగంగా వెళ్ళగలరు. మనకి మనసు వెడుతుంది కానీ శరీరం వెళ్ళదు. నేను ఇక్కడ కూర్చుని ఉండగా నా మనసు తిరుమల వెళ్ళిపోతుంది, నేను ఇక్కడ కూర్చుని ఉండగా కాశీ వెళ్ళిపోతుంది, నేను ఇక్కడ కూర్చుని ఉండగా కాకినాడ మా ఇంటికి వెళ్ళిపోతుంది, నేను ఇక్కడ కూర్చుని ఉండగా నేను ఉపన్యాసం చెప్పవలసిన వేరొక ఊరు వెళ్ళిపోతుంది. కానీ శరీరం మాత్రం అలా వెళ్ళదు, దానికి అంత వేగం లేదు. కానీ హనుమకున్న గొప్పతనం ఏమిటంటే మనోజవం మారుతతుల్య వేగం, రెండు ఉపమానాలు ఇచ్చారు. మనసు ఎంత వేగంగా వెడుతుందో అంత వేగంగా వెడతారు, వాయువు ఎంత వేగంగా వెడుతుందో అంత వేగంగా వెడతారు. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం, ఇంద్రియములను అలా గెలిచారు. బుద్ధిమతాం వరిష్టం, ఇంకా బుద్ధిలో ఆయన కన్నా గొప్పవారు లేరు. అటువంటి బుద్ధిమతాం వరిష్టమైనటువంటి హనుమ ఉద్యోగిగా మీరు పరిశీలించినప్పుడు సుగ్రీవుడి యొక్క మన్నన పొందినటువంటి వ్యక్తి. ఇవన్నీ ఒకెత్తైతే ఆయన లాంటి బలం కలిగిన వాడు, ఆయన లాంటి వీరుడు లోకంలో కనపడడు. ఎందుకనంటే ఆయనకు అంటూ ప్రత్యేకమైన ఆయుధం ఉండదు. ఆయన గదాదండాన్ని పట్టుకుంటారు కానీ నిజానికి ఆయనకి గదయే ఉండాలని లేదు. ఎందుకనంటే ఆయనే సుందరకాండలో ఆ విషయాన్ని ప్రకటించారు. జయమంత్రం అని పిలుస్తూ ఉంటారు. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజాజీతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణ హనుమాన్ శత్రుసైన్యానాం నిహంత మారుతాత్మజ నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరత పాదపైశ్చ సహస్రశః అర్దయిత్వా పురీం లంకాం అభివాజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి అని ఆయన ఆ జయపంచకం చెప్తూ నాకు వేరు ఆయుధములు అక్కర్లేదు. శిలాభిస్తు ప్రహరత, నేను రాళ్ళు విసిరి చంపేస్తాను, చెట్లు పెళ్ళగించి కొట్టి చంపేస్తాను, నా గోళ్లతో చీల్చేస్తాను, తొడల చేత నొక్కుతాను, పాదములు పెట్టి తొక్కేస్తాను, మోకాళ్లతో కుమ్ముతాను, నా బాహువుల చేత అవతల వారిని మర్దిస్తాను, నా శిరస్సుతో యుద్ధం చేస్తాను. నాకు ఎదురొచ్చి యుద్ధము చెయ్యగలిగిన వాడు రావణుడు కాడు. నా రావణ సహస్రమే 1000 మంది రావణాసురుడు ఈ దండమునకు కేవలము ఒక పురుగు. నన్ను గెలవగలిగిన వాడు ఈ లోకమునందు లేడని ఆయన స్వయంగా ప్రకటించారు. ఆయన లాంటి యుద్ధ విశారదుడు, ఆయన లాంటి బలవంతుడు, ఆయనలా యుద్ధం చెయ్యగలిగిన వాడు లోకంలో ఉండడు. బలం ప్రదర్శించవలసి వస్తే హనుమతో సమానమైన వారు ఉండరు. అందుకే హనుమను నమ్మినటువంటి వారికి సర్వకాలముల యందు ఆ రక్ష అట్లాగే ఉంటుంది. బ్రహ్మగారు ప్రకటించాడు. ఉత్తరకాండ చదివితే మీకు ఉత్తరకాండలో కనపడుతుంది. బ్రహ్మగారు దేవతలను ఉద్దేశించి ఒక మాట అంటాడు, అమిత్రాణం భయకరో మిత్రాణం అభయంకర అంటారు. హనుమ యొక్క గొప్పతనం ఏమిటంటే ఎవరు ధర్మమునకు అనుకూలంగా ఉంటారో, రామచంద్రమూర్తి ధర్మమూర్తి, ఎవరు రాముడికి అనుకూలమో వారికి ఎప్పుడూ హనుమ యొక్క రక్షణ ఉంటుంది. ఎవరు ధర్మ వ్యతిరేకులో వారు సహజంగా రాముడు అంటే అంత ఇష్టపడరు. ఎందుకంటే రాముడు ముమ్మూర్తుల 16 ధర్మమూర్తి. ధర్మమునందు ఇష్టము లేని వాడికి రాముడి చేతకాని వాళ్ళే కనపడతాడు. అందుకని రాముడిని ఇష్టపడరు. రాముడిని ఇష్టపడని వాడు, ధర్మాన్ని ఇష్టపడని వాడు ఎవరుంటారో వారి పట్ల ఆయన క్రోధమూర్తి హనుమ. అంటే మనం ధర్మాన్ని అనుష్ఠించాలని కోరిక పొంది ఉంటే సర్వకాల సర్వావస్థల యందు హనుమ పొదివి పట్టి కాపాడుతూ ఉంటారు. హనుమ విషయంలో అందుకే చాలా గొప్ప విశేషం ఏమిటంటే అసలు మీరు రామాయణంలో ఒక అద్భుతమైన సందర్భం కనబడుతుంది. రామచంద్రమూర్తి ఎవరి విషయంలోనూ కూడా అసలు
ఉపకారము చేయించుకుని తిరిగి ప్రత్యుపకారము చేయకుండా ఉండడం అన్నది రామావతారంలో కనపడదు. రాముడికి ఎవరైనా తమలపాకంత ఉపకారం చేస్తే, తమలపాకు తొడిమంత ఉపకారం చేస్తే తట్టడు ప్రత్యుపకారం ఆయన చేసేస్తారు తప్ప ఆయన ఎవరి ఉపకారాన్ని ఉంచుకోరు. రామ ఉపాసన ఎందు కూడా ఒక రహస్యం చెప్తారు. రామ భక్తి కోటాను కోట్ల జన్మల తర్వాత కలుగుతుంది. రామాయణం మీద అనురక్తి కొన్ని కోట్ల జన్మల తర్వాత వస్తుంది. రామాయణాన్ని బాగా చదువుకుని, రామాయణాన్ని అర్థం చేసుకుని, రామాయణం గురించి అంత పవిత్ర భావన పొంది ఉన్నవాడు ఎవరుంటాడో వాడికి ప్రాణోత్క్రమణం అవుతున్నప్పుడు రామచంద్రమూర్తి దర్శనమిస్తారంటారు. దానికి యథార్థంగానే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. గుంటూరులో మహానుభావుడు ఒక ఆయన ఉండేవారు. ఆయన తన వివాహానికి కూడా శ్రీరామనామం రాయించిన కాగితాలన్నింటినీ కూడా తోరణాలుగా కట్టించుకున్నారు. ఆయన చిట్ట చివరి స్థితిలో రామనామం రాసి ఆ రోజులలో దారి దొంగలు ఎక్కువ, మారేడు మిల్లి మించి అరణ్య మార్గంలో బయలుదేరి భద్రాచలం వెళ్ళారు. ఒక గదిలో కూర్చుని ఆ రామకోటి పుస్తకాలన్నీ భద్రాచలం రాముడికి ఇచ్చేద్దాం అనుకున్నారు. తెల్లవారిన తర్వాత వెళ్ళి ఇద్దాం